నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్. తెలంగాణ రూపురేఖలు మార్చేసిన వ్యక్తి కేసీఆర్ అయితే తెలంగాణపై చెరిగిపోని ముద్ర వేసిన పార్టీ బీఆర్ఎస్. మరి అలాంటి కేసీఆర్ తర్వాత తెలంగాణలో సరైన నాయకుడు, బీఆర్ఎస్ ని నడిపించే రథ సారథి ఎవరు అంటే ఇంకెవరు మన రామన్నే కదా అని అంతా ముక్త కంఠంతో చెప్పే మాట. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు లేకపోయినా కొంతమంది పని పాట లేని వాళ్ళు పని కట్టుకుని మరీ కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉంటారు. పార్టీలో కేటీఆర్ నాయకత్వాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారని, వారిలో హరీష్ రావు మొదటి వ్యక్తి అని వాటి సారాంశం. కానీ ఇప్పుడు హరీష్ రావు నుండే ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం కేటీఆర్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్కు అప్పగిస్తారనే ప్రచారము జరుగుతోంది. అయితే కేసీఆర్ కేటీఆర్ను ఎప్పుడు పార్టీ ప్రెసిడెంట్ని చేస్తారు అనే ప్రశ్నకు మాత్రం ఇంతవరకు సమాధానం లేకపోయినా కేటీఆర్ భవిష్యత్ రథసారథి అని పార్టీలో అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది. కానీ కేసీఆర్ తర్వాత పార్టీలో కీలక నాయకుడు అయిన హరీష్ రావు మాత్రం కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, అదే జరిగితే పార్టీ మారతారని, కొత్త పార్టీ పెడతారని ఇలా రకరకాల గాసిప్స్ వచ్చాయి. అయితే దీనిపై స్వయంగా హరీష్ రావే క్లారిటీ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితిలో మొదటి నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే కేటీఆర్ భారత రాష్ట్ర సమితిలో చేరారో అప్పటి నుంచి హరీష్ రావుకు సమాంతర నాయకుడిగా ఎదగడం మొదలుపెట్టారు. 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ తర్వాత సమర్థవంతమైన నాయకుడు కేటీఆర్ అనే పేరు అటు ప్రజల్లో ఇటు క్యాడర్లో తెచ్చుకున్నారు. కానీ హరీష్ రావు పోటీకి వస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వీటికి క్లారిటీ ఇవ్వడానికి ఆయనే విలేకరుల ముందుకొచ్చారు. కేసీఆర్ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేదు అని చెప్పారు. కేటీఆర్ను అధ్యక్షుణ్ణి చేస్తే తనకు వచ్చిన నష్టమేమీ లేదు అని స్పష్టం చేశారు. కేసీఆర్ మాటే శిరోధార్యమని, పార్టీలో ఆయన ఎలాంటి పని చేయమన్నా చేస్తాను అని చెప్పుకొచ్చారు. పార్టీలో విభేదాలున్నాయనేది అబద్ధం. ఇలాంటి ప్రచారం ఎప్పటినుంచో సాగుతోంది. ఇలాంటి ప్రచారాలను చూస్తూనే అధికారంలోకి వచ్చాం. ఏకంగా 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాం. ఇలాంటి వాటిని వినడం మాకు కొత్త కాదు. పార్టీ మొత్తానికి కేసీఆర్ బాస్. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పనిచేయడానికి సిద్ధమని హరీష్ రావు వివరించారు. మొత్తం మీద కేటీఆర్ పార్టీ ప్రెసిడెంట్ అయినా ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి రెడీగా ఉన్నట్లు హరీష్ వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. దీంతో ఇక కేటీఆర్కి పట్టాభిషేకమే మిగులున్న కార్యమని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరి ఆ శుభకార్యం ఎప్పుడు జరుగుతుందో, కేసీఆర్ ప్లానింగ్ ఏంటో వేచి చూడాలి.